D24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పసిఫిక్ ద్వీప దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు. నేడు లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లులు. తేట తెలంగాణ మోదీ సర్కార్ ప్లాన్. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,27,208 కోట్లు. అసెంబ్లీలో వెల్లడించిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో హరిత విప్లవం దిశగా కీలక అడుగులు. సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2026కే టార్గెట్ సెట్ చేసిన ఏపీ సీఎం. మూడో టెస్టులో జడేజా హాఫ్ సెంచరీ. వర్షంతో నిలిచిన ఆట. మహేష్ రాజమౌళి సినిమా జనవరిలో షూరు. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూట్ ప్లాన్ చేసిన జక్కన్న. $79,000 దిగువకు బంగారం. 2 సెషన్లలో 4,500 తగ్గిన వెండి. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్జిఎస్ తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం 57 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ద్వీప దేశంలో అతిపెద్ద నగరమైన పోర్టు విలాకు పశ్చిమాన 30 కిలోమీటర్లు కేంద్రీకృతమైంది. అదే ప్రదేశానికి సమీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు భారీ భూకంపం కారణంగా స్థానికంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రాథమిక సమాచారం మేరకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల దృశ్యాల ప్రకారం భారీగానే నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. భారీ అలలు పోర్టు విలాకు చేరుకున్నాయి. వనౌట్లో కొండ చర్యలు విరిగిపడ్డట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు వీడియోలు చూడొచ్చు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు. నేడు పార్లమెంట్లోకి జమిలి ఎన్నికల బిల్లును ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ 2 బిల్లుల్ని సోమవారం ప్రవేశపెడతారని చర్చ జరిగింది. కానీ లోక్సభ రివైజ్డ్ బిజినెస్ జాబితాలో ఆ 2 అంశాల ప్రస్తావనే లేదు. జమిలి ఎన్నికల బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రానుంది. నిజానికి నిన్నే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కు సంబంధించిన 2 బిల్లులు ప్రవేశపెడతారని అందరూ భావించారు. కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుండి అభ్యంతరాలు, మరోవైపు రాజ్యసభలో రాజ్యాంగంపైన చర్చ నేపథ్యంలో బిల్లు వాయిదా పడింది. నేడు జమిలి ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి పార్లమెంట్లో బలం సాధించే దిశగా ఎన్డీఏ సర్కార్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని ఎన్డీఏ సర్కార్ తెరపైకి తెచ్చింది. ఇటీవల జమిలి ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ 2 బిల్లులను సోమవారం ప్రవేశపెడతారని చర్చ జరిగింది. కానీ లోక్సభ రివైజ్డ్ బిజినెస్ జాబితాలో ఆ 2 అంశాల ప్రస్తావనే లేదు. దాంతో వాయిదా అంశంపై తెరపైకి వచ్చింది. మంగళవారం విధిగా సభకు హాజరు కావాలని బీజేపీ
బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. అయితే లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంటే ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. అయినా సరే బిల్లు పాస్ అవుతుందనే ధీమాతో ఎన్డీఏ సర్కారు ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే 2029 నుండి జమిలీ ఎన్నికలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో 52,000 కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లు. ఈ రోజు ఉదయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు కూడా తీసుకున్నాను. ఈ రోజుకు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. అంటే ఎఫ్ఆర్బిఎం కింద 55,277 కోట్లు తీసుకున్నట్టు రిపోర్టు ఉంది. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు, మరో 10,099 కోట్లు గ్యారంటీలు లేకుండా తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు ఎంతంటే 1,27,208 కోట్లు. అలాగే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు 6,36,040 కోట్లు అని హరీష్ రావు తెలిపారు. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్. అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్. దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. స్వరాష్ట్రంలో 10 ఏళ్లుగా ఎదురేదనుకున్న గులాబీ పార్టీని ఓడించి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అంతే దూకుడుగా రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారుతున్న వాతావరణ మార్పుల్ని అధిగమించేందుకు గాను రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణ, పునరుత్పాదక ఇంధనంతో పాటుగా తెలంగాణకు పచ్చదనం, భవిష్యత్ తరాలకు అందించేందుకు కీలక ముందడుగు వేశారు రేవంత్ రెడ్డి. పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో సరస్సులు, చెరువుల పునరుద్ధరణ ప్రధానమైంది. ఒకప్పుడు చెరువులకు, సరస్సులకు పెట్టింది పేరైన భాగ్యనగరంలో కబ్జాల కారణంగా చెరువులు, కుంటలు కుదించుకుపోయి ఉనికిని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో చెరువులోని అక్రమ కట్ట
కట్టడాలను పనిపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 75 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని మొత్తం 2000 చెరువుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నిర్జీవమైన నీటి వనరుల్ని పునరుద్ధరించనున్నారు. జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా భూగర్భ జలాలు నిండేలా ప్రణాళిక చేస్తున్నారు. వలస పక్షుల్ని తిరిగి తెలంగాణ గడ్డపై వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు. చెరువులకు కొత్త శోభ తీసుకురావడంతో ఫ్లెమింగోలు, రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్ వంటి జాతులకు చెందిన పక్షులు తిరిగి రావాలని భావిస్తున్నారు. పర్యావరణ పునరుద్ధరణతో పాటుగా మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనుల్లో వేగం పెంచింది. నిర్దిష్ట కాల పరిమితితో ప్రణాళిక రూపొందించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు డెడ్ లైన్లు పెరుగుతూ పోయాయి. కానీ చంద్రబాబు ప్రాజెక్టు డెడ్ లైన్ కుదించారు. అక్టోబర్ 2026 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచారు. టార్గెట్ 2026 పోలవరం ప్రాజెక్టు గడువు కుదింపు, బుల్లెట్ స్పీడ్తో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అన్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టులో 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కొత్తగా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించారు సీఎం చంద్రబాబు. పోలవరం గ్యాప్ 1 పనుల్ని పర్యవేక్షించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన చంద్రబాబు పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం పనులు ఎంత ఆలస్యమైతే ఏపీ ప్రజలకు అంత నష్టమని, అందుకే వేగంగా ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్ళు అని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామన్నారు చంద్రబాబు. గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదన్నారు. వెలుగొండ ఇరిగేషన్ కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందన్నారు. అక్కడి నుండి బనకచెర్లకు నీటిని తీసుకెళ్లొచ్చన్నారు. ప్రాజెక్టు 50 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉందన్నారు. 93 మీటర్లు డయాఫ్రామ్ వల్ల అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. కర్ణాటక నుండి అక్రమంగా కారులో తరలిస్తున్న 90 ml 20 బాక్సుల పెట్రా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎక్సైజ్ సిఐఎస్ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాబడిన సమాచారం మేరకు డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి, ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి ఆదేశాలతో శనివారం తెల్లవారుజామున మొలకాలమూరు చెక్పోస్ట్ వద్ద దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఓ ఎరుపు రంగు కారు అటుగా వస్తున్న మమ్మల్ని చూసి కారులో ఉన్న వ్యక్తులు పరుగులు తీశారు. మా సిబ్బంది వెంబడించి 3 వ్యక్తులను పట్టుకుని కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో పైతోటకు చెందిన నాయకులు హనుమంతు, వేపరాల గ్రామానికి చెందిన బోయలింగప్ప, రేకులకుంట గ్రామానికి చెందిన వరిప్రసాదులుగా గుర్తించామన్నారు. పై 3 ఇదివరలోనే అక్రమ కర్ణాటక మద్య రవాణాలో ముద్దాయిలుగా ఉన్నారని వెల్లడించారు. దాడులు నిర్వహించడమైంది. అక్కడ ఉన్న అనుమానాస్పదంగా వచ్చే 2 వెహికల్స్ను వాహనాలను తనిఖీ చేస్తా అంటే ఒక ఎరుపు రంగు కారు డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని చూసి వాహన తనిఖీలు గమనించి పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకొని నిలుపుదల చేసి వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో 20 బాక్సుల కర్ణాటక మద్యం ఉంది. సో ఆ 20 బాక్సుల కర్ణాటక మద్యము
ఆ ముద్దాయిల్ని విచారణ చేస్తే దాంట్లో మొదటి వ్యక్తి నాయకుల హనుమంతు. సో ఇతను పైతోట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. గత కొద్ది కాలంగా రాయదుర్గం పరిసర ప్రాంతాలకు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకో వ్యక్తి బోయ లింగప్ప అనే వ్యక్తి వేపరాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, రాయదుర్గం మండలంలోని ఇది. అతను కూడా తన గ్రామంలో ఈ కర్ణాటక మద్యాన్ని కొనుగోలు చేసి తక్కువ ధరలకు ఎక్కువ మొత్తంలో అమ్మి లాభాలు గడిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి వరప్రసాద్. ఈ బోయ లింగప్ప, వరప్రసాద్ అనే వీళ్ళ మీద పాత ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. వరప్రసాద్ రేకులకుంట. ఇతడు ఇంతకు ముందు కూడా ఒక కారు కేసులో పట్టుబడినాడు. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రం హనగల్లులోని బార్కు దగ్గర తక్కువ రేటుకు లిక్కర్ కొని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తూ ఉన్నారు. సో విత్ ఎవిడెన్స్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కి అనేది పంపడం జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ శ్రీ నాగమదయ్య గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ మునిస్వామి గారు, ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి మేడం గారు వీళ్ళ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించడం అయింది. వీళ్ళందరూ కూడా తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందాలని చెప్పేసి దురాశకు గురై ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో రాయదుర్గం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నేను ప్రజలకు ఇచ్చే సూచన ఏమంటే, ఎక్కడైనా కూడా ఇలాంటి అక్రమ మద్యం రవాణా నోటీస్ చేస్తే ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ రాయదుర్గం వారికి తెలియజేస్తే దాని మీద తగు చర్యలు అనేవి తీసుకోబడతాయి. అదేవిధంగా రాయదుర్గం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాత ముద్దాయిలందరికీ తెలియజేయడం ఏమంటే, ప్రభుత్వం వారు ఈ కర్ణాటక అక్రమ మద్యం రవాణా మీద చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రకమైనటువంటి రవాణాలో పాలు పంచుకొని తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సో వీరందరికీ ఇది హెచ్చరిక అయినా అనుకోండి, లేకపోతే విజ్ఞప్తి అయినా అనుకోండి, దయచేసి కర్ణాటక అక్రమ మద్యం రవాణాలో పాల్గొనొద్దు, మీ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దు. సో ఈ పట్టుబడిన దీంట్లో ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది. హ్యుండాయ్ వెర్నా కంపెనీకి చెందినటువంటి ఒక కారు, 20 బాక్సుల కర్ణాటక లిక్కర్. సో కారు విలువ దాదాపు 3 లక్షల రూపాయల పైన ఉంటుంది. పట్టుబడిన మద్యం విలువ దాదాపు 1 లక్ష రూపాయలు ఉంటుంది. సో మొత్తం 4 లక్షల రూపాయల విలువైనటువంటి కారు కర్ణాటక అక్రమ మద్యము స్వాధీనం చేసుకోవడం అయింది. సో నేను మహేష్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, రాయదుర్గం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు భక్తజన సందోహ నడుమ వైభవంగా జరిగాయి. దత్త జయంతి మహోత్సవాల సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పవిత్ర జలాలతో గంగ పూజ, కాగడ హారతి, పంచామృత అభిషేకం, మహామంగళ హారతి వంటి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మహాగణపతి, ఆదిత్యాది నవగ్రహ సహిత శ్రీ సాయి దత్త మూల మంత్ర హోమములు, మహామంగళ హారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పాలక మండలి సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మూడో టెస్టులో భారత్ ఎదురొడ్డుతుంది. కేఎల్ రాహుల్, జడేజా మినహా బ్యాటర్లంతా విఫలమవడంతో పీకల్లోతు కష్టాలు కూరుకుపోయింది. జట్టు స్కోరు 200 కూడా దాటడం కష్టమైన తరుణంలో రాహుల్తో జతకట్టిన జడేజా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే నిలకడగా ఆడుతున్న ఓపెనర్ రాహుల్ను స్పిన్నర్ లియోన్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీష్ రెడ్డి జడేజాకు మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో సీనియర్ ఆల్రౌండర్ 82 బాల్స్లో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. అయితే వర్షం పదే అడ్డుపడుతూ ఉండడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 6 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసింది. జడేజా 88 బాల్స్లో 52 పరుగులు, నితీష్ 26 బాల్స్లో 9 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. టీమిండియా ఇంకా 265 పరుగులు వెనుకంజలో ఉంది.
మహేష్ బాబు రాజమౌళి సినిమా అప్డేట్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై ఇప్పటి వరకు రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజాలు వెతుకోవాల్సిన పరిస్థితి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందింది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ కు రాజమౌళి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని తెలిపింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటుగా నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట. సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలుపెట్టి ఏప్రిల్ వరకు చిత్రీకరణ జరుపుతారని సమాచారం. తర్వాతి షెడ్యూల్ విదేశాల్లో ఉంటుందట. ఈ సినిమా అధికారిక ప్రకటనకు సంబంధించిన గ్లిమ్స్ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలో ఇతర నటీనటులను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతుంది. ఆనవాయితీ ప్రకారం త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ని కూడా రాజమౌళి పెట్టనున్నారట. 1000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా ఈ సినిమాని నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వరుసగా రెండో సెషన్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం ధర 1150 క్షీణించి 78,350 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం 99.9% స్వచ్ఛత గల బంగారం తులం ధర 79,500 వద్ద ముగిసింది. 99.5% స్వచ్ఛత గల బంగారం తులం ధర 1,150 నష్టంతో 77,950 వద్ద ముగిసింది. గత 2 సెషన్లలో కిలో వెండి ధర 4,500 రూపాయలు తగ్గితే తాజాగా సోమవారం 300 పతనమై 92,500కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర 92,800 వద్ద స్థిరపడింది. మార్కెట్లో అనిశ్చితికి తోడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుండి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX లో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం 143 పతనమై 77,279 రూపాయలకు చేరుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో తులం బంగారం ధర 76,904, 77,295 మధ్య తచ్చాడింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర 319 పెరిగి 91,320 వద్ద నిలిచింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్ లో ఔన్స్ బంగారం ధర $2.70 వృద్ధి చెంది $2,678.50 పలికింది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్ లో ఔన్స్ వెండి ధర $31.11 వద్ద స్థిరపడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసిఫిక్ ద్వీప దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు. నేడు లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లులు. తేట తెలంగాణ మోదీ సర్కార్ ప్లాన్. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,27,208 కోట్లు. అసెంబ్లీలో వెల్లడించిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో హరిత విప్లవం దిశగా కీలక అడుగులు. సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2026కే టార్గెట్ సెట్ చేసిన ఏపీ సీఎం. మూడో టెస్టులో జడేజా హాఫ్ సెంచరీ. వర్షంతో నిలిచిన ఆట. మహేష్ రాజమౌళి సినిమా జనవరిలో షూరు. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూట్ ప్లాన్ చేసిన జక్కన్న. $79,000 దిగువకు బంగారం. 2 సెషన్లలో 4,500 తగ్గిన వెండి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.